హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు CA 365. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫిబ్రవరి 10th మంత్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దామండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి బంగ్లాదేశ్లో ఆపరేషన్ డెవిల్స్ హంట్కి సంబంధించి ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎర్లియర్గా వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుందండి. అండ్ ఇవాళ 19th కదా, ఈ 19th వరకు కూడా కవర్ చేస్తాను. ఇక రానున్న 2-3 రోజుల్లో అంటే 2 డేస్గా మీకు డివైడ్ చేస్తూ ఇక వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేయడం జరుగుతుందండి. ఎందుకంటే కొంచెం డిలే చేయడం జరిగింది, ఎందుకంటే అప్పుడు నాకు హెల్త్ బాగాలేదు. ఆ విషయం చేత కూడా నేను వీడియోస్ అనేది పెట్టడం లేదండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి, ఇక్కడ ఈ ఆపరేషన్ హంట్కి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆపరేషన్ డెవిల్స్ హంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్లో అస్థిర పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి, హింస పెట్రోలుతుంది. అలాగే ప్రధానంగా మాజీ సీఎం షేక్ హసీనా మద్దతుదారులు ఆమె పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలను యూనాస్ సర్కార్ టార్గెట్ చేస్తుంది. అండ్ ప్రత్యర్థులను వేధించినందుకు స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టేట్లు తెలుస్తుంది. అండ్ ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరిట దాడులు చేస్తూ వ్యతిరేకులపై అనుచిత చర్చలకు పాల్పడుతుందంటూ కూడా ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగిందండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ప్రారంభించినటువంటి బంగ్లాదేశ్ సర్కార్ అండి 40 మందికి పైగా అరెస్ట్ చేసినట్లు కూడా క్లియర్గా ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆపరేషన్ డెవిల్ హంట్ అనే పేరుతో ఇక్కడ ఈ బంగ్లాదేశ్ రాష్ట్ర సర్కార్ అనేది ఈ అల్లర్ల నియంత్రణకు ఈ ఆపరేషన్ డెవిల్ అనేది ప్రారంభించడం అయితే జరిగిందండి. ఇది వచ్చేసి సిటీ ఎక్కడ అంటే బంగ్లాదేశ్లో ఈ ప్రారంభించడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి దేశ రక్షణకు రోబో సైన్యం అండి, ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది ఈ రోబో హ్యాండ్స్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత సాయుధ బలగాలు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాయి. రోబోలను పుణ్యక్షేత్రంలోకి దించేవారు. అండ్ మ్యూల్ రోబో దళం శత్రువులను వేటాడేందుకు రెడీ అయ్యింది. అండ్ బాంబులు బుల్లెట్లను భయపడని ఈ రోజులు ఎండకు వానకు చలికి వనకవు అండ్ వెలకవు. అండ్ వేల అడుగుల ఎత్తులోని పర్వతాలను కూడా చకచక చేరుకోగల సామర్థ్యం వీటి సొంతం. అండ్ మ్యూల్ అంటే మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ అని అర్థం అండి. ఇది ఇంపార్టెంట్, ఇది పాయింట్ అనేది గుర్తుంచుకోవాలి. మల్టీ యూటిలిటీ లెగ్డ్ అండ్ ఎక్విప్మెంట్ అని అర్థం. ఇవి 4 కాళ్ళతో చూడడానికి శునకాల మాదిరిగా ఉంటాయి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో పనిచేస్తాయి. అంటే ఇక్కడ AI అనేది ఇంప్లిమెంట్ అనేది చేయడం అయితే జరిగింది. అండ్ -40 degrees నుంచి 50 degrees ఎండల వరకు కూడా కఠినమైన వాతావరణాన్ని కూడా తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. అండ్ వీటి ఏజ్ వచ్చేసి 50 సుమారుగా 50 kgs నుండి వీపున మరో 50 kgs బరువు ఉండే ఆహార పదార్థాలు, ఆయుధాలు, మందులు వంటి తీసుకువెళ్ళి సైనికులకు అయితే అందజేస్తాయి అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ మధ్య జరిగినటువంటి 77వ ఆర్మీ పరేడ్లో ఇండియన్ ఆర్మీ ఈరోజు రోబో డాగ్స్ని ప్రత్యేక కవాతు చేసింది అండ్ అందరి దృష్టిని కూడా ఆకర్షించడం అయితే జరిగింది. అండ్ ఫిబ్రవరిలో వీటికి సంబంధించినటువంటి 77వ ఆర్మీకి సంబంధించినటువంటి పరేడ్ అనేది ప్రారంభించడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కరేబియన్ సముద్రంలో ఒక భూకంపం అనేది రావడం జరిగిందండి. రిక్టర్ స్కేల్ వచ్చేసి 7.6గా నమోదు కావడం జరిగింది. అండ్ కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. హెండ్యూరస్ ఉత్తరాన రిక్టర్ స్కేల్పై తీవ్రత వచ్చేసి 7.6గా నమోదు అయితే కావడం జరిగింది. అటు కొలంబియా, కోక్టోరియా అండ్ నికరాగువా అండ్ క్యూబా దేశాలపై కూడా దీని ప్రభావం అయితే చూపించడం జరిగింది. అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అండ్ అమెరికా ప్రధాన భూభాగంపై దీని ప్రభావం ఉండదని కూడా పేర్కొనడం అయితే జరిగింది. అండ్ క్యూబా తీరంలోని కొన్ని ప్రాంతాల్లో 1/3 మీటర్ల ఎత్తు వరకు కూడా అలలు ఎగిసిపడే అవకాశం ఉందని కూడా అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా తెలపడం అయితే జరిగింది. ఇక్కడ నార్మల్గా మనకు ఇండియాకు సంబంధించి IMD ఎలాగో ఇక్కడ అమెరికాకు సంబంధించి ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి మీకు వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తాయి. అండ్ AIలో విజయాల దిశగా భారత AI రంగం డీప్సీక్ వంటి విజయాన్ని ప్రతిబింబించడంలో ఆగిపోకుండా సరైన వ్యూహాత్మక నిధు సహాయంతో పతాక ఆవిష్కరణ చేసే దిశగా అడుగులు అయితే చేస్తుంది. ఈ మేరకు ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ అయినటువంటి యాక్సెల్ భాగస్వామి ప్రయాంక్ స్వరూప్ అభిప్రాయపడ్డారు. అండ్ చైనీస్ అంకురం డీప్సీక్ రాకతో తక్కువ ఖర్చుతో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కూడా నిర్మాణంపై అంతర్జాతీయంగా ఒకసారిగా ఆసక్తి అయితే పెరిగినట్లు కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలేయంతో పాటు ఇతర కణాలకు కూడా TB అండి, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రాకేష్ గోఖలే వెల్లడించడం అయితే జరిగింది.
టీబీ బ్యాక్టీరియా ఊపిరితిత్తుల కణాలకు మాత్రమే కాకుండా కాలేయం ఇతర కణాల్లో కూడా ఆశ్రయం పొందుతుందని కేంద్ర బయోటిక్ టెక్నాలజీ అయినటువంటి కార్యదర్శి డాక్టర్ రాకేష్ గోఖలే అన్నారు. హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మల్టిక్యులర్ బయాలజీ CCMBలో ఆయన ఆదివారం క్షయవ్యాధిపై 4 రోజుల కళాశాల ప్రారంభోత్సవంలో కూడా ఆయన మాట్లాడుతూ టీబీకి కారణమయ్యే మైక్రోబ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు అర్థం చేసుకోవడంలో పరిష్కరించడంలో ఉన్న సంక్లిష్టత ఇనివృత్తంగా కార్యశాల నిర్వహిస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్గా మనకు కరెంట్ అఫైర్ అనేది చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇటీవల తెలంగాణలో జీబీఎస్ సంబంధించినటువంటి తొలి మరణం అనేది వ్యాపించడం జరిగిందని మృదురాలు సిద్దిపేట జిల్లా వాసిగా గుర్తించడం జరిగింది. అండ్ వైరల్ ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియాలతోనే ఈ గిలియన్ బార్ సిండ్రోమ్ అంటే జీబీఎస్ అంటే గిలియన్ బార్ సిండ్రోమ్ అంటువ్యాధి కాదు, ఆందోళన అయితే చెందాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఇక్కడ వైద్యులు అయితే సూచన ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పాను నేను. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇండియా మరియు బంగ్లాదేశ్ బార్డర్లో ఉర్దూ అరబిక్లో రేడియో సిగ్నల్ వచ్చినట్లు టెర్రరిస్ట్ దాడికి కుట్ర పన్నుతున్నట్లు కూడా అనుమానిస్తున్నట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. దేశంలో దాడికి టెర్రరిస్టులు కుట్ర పన్నుతున్నారని అమెచ్యూర్ హ్యామ్ రేడియో సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. గత డిసెంబర్లో వెస్ట్ బెంగాల్లోని 24 ఉత్తర పరాగానాస్ జిల్లా సోదేపూర్లో మొట్టమొదటిసారిగా అనుమానాస్పద రేడియో సిగ్నల్ గుర్తిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. అండ్ బస్తీర్ఘాట్ బోంగావ్ 24 దక్షిణ పరాగానాల్ జిల్లాలోని అదే మాదిరి సంకేతాలు రావడంతో ఆందోళనకైతే గురి కావడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి తెలంగాణలో 2 కాశీయాలండి. నేషనల్ గేమ్స్ తెలంగాణలో మరో 2 పథకాలు అయితే రావడం జరిగింది. అండ్ ఉమెన్స్ 400 రిలే జట్టు కాశీ పథకం అండ్ గెలిచింది. అండ్ ఆదివారం జరిగిన ఫైనల్లో అగసార నందిని అండ్ గంధే నిత్య అండ్ మాలోత్ సిద్ధు అండ్ మైథిలితో కూడిన తెలంగాణ జట్టు 47.58 సెకండ్స్ టైం లిమిట్తో 3వ స్థానంలో నిలిచింది. అండ్ డిషనల్ నెట్బాల్లో తెలంగాణ విమెన్స్ అండ్ టీమ్ కాస్యం అయితే గెలిచినట్లు కూడా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ముగిసిన యశోద హాస్పిటల్ బ్రాంకాస్ 2025 సదస్సు అండి. సబ్మిట్ గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. బ్రాంకాస్ 2025 పేరుతో అంతర్జాతీయ పల్మనాలజీ సదస్సు లైవ్ వర్క్ షాప్ను యశోద హాస్పిటల్స్ని నిర్వహించింది. ఇందులో 60 మందికి పైగా అంతర్జాతీయ అధ్యాపకులు 150 మందికి పైగా జాతీయ అధ్యాపకులు కూడా ఉండడం జరిగింది. అండ్ 3000 కంటే ఎక్కువ మంది పల్మనాలజీ వైద్యులు ఇన్వెస్టర్ పల్మనాలజీ సదస్సులో పాల్గొన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎర్రోజీ జ్యోతికి గోల్డ్ మెడల్ సాధించినట్లు కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్రింటర్ ఎర్రాజీ జ్యోతి విమెన్స్ 100 మీటర్ల ఆర్టిల్స్లో హైట్రిక్ గోల్డ్ నెగ్గింది. ఫైనల్లో 25 ఏళ్ల జ్యోతి 13.10 సెకండ్ల లక్ష్యాన్ని అయితే అందుకున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్గా మరొక కరెంట్ అఫైర్ అనేది చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కుంగుబాటుతో బాధపడేవారు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఆశిస్తారు అండ్ తాజా అధ్యయనంలో వెల్లడించినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. కుంగుబాటు డిప్రెషన్లో బాధపడేవారు కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా ఆశపడతారని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇది బాధితుల్లో ఉండే కుంగుబాటు తీవ్రతను సంబంధించిన అంశం కావచ్చు అని కూడా పేర్కొనడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రెసిడెంట్ మాస్క్ పేజీతో టైం అండి. ట్రంప్ కోసం చేసిన కృషి సహకారంపై కథనం. ఏడాది కాలంలో 2.5 మ్యాగజైన్ ఇంకా నడుస్తుందా అంటూ అధ్యక్షుడి వెటకారం అంటూ కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ 4G సేవలకు అదనంగా రూపాయలు 6,000 కోట్లు ఇచ్చినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ప్రముఖ రంగ టెలికాం సంస్థలు బిఎస్ఎన్ఎల్ MTNL 4G సేవల ప్రణాళికలకు బలమైన తోడ్పాటు లభించింది. బిఎస్ఎన్ఎల్ 4G సేవల విస్తరణకు అదనంగా రూపాయలు 6,000 కోట్లు కేంద్రం అయితే కేటాయించినట్లు ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు కూడా తెలపడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆయన ఆదివారం తేజస్ విమానంలో కలిసి ప్రయాణించి చరిత్ర సృష్టించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో వీరు బ్యాచ్మేట్లు కావడం విశేషం. అండ్ వాయుపదాది దళపతులు కలిసి ఇలా యుద్ధ విమానంలో ప్రయాణించడం ఇదే తొలిసారి. అండ్ నేటి నుంచి ఏరో ఇండియా అండి దానికి సంబంధించినటువంటి మొదటిసారిగా SU-57 F-35ల విన్యాసాలు. అండ్ ఏసియాలోని అతిపెద్ద ఎయిర్ షో ఇండియా 15 ఎడిషన్ రంగం సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు కూడా బెంగళూరు సమీపంలోని యలంకలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నందుకు వేదిక కావడం విశేషం. ఇక్కడ నేమ్స్ అనేది గుర్తుంచుకోవాలి అండ్ వెన్యూ కూడా గుర్తుంచుకోవాలి అండ్ హోస్ట్ కూడా ఎవరు హోస్ట్ చేశారనేది కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ దీనిలో విమానాలు వచ్చేసి SU-57 అమెరికాకు చెందిన F-35 లైటింగ్స్ అండ్ 2 ప్రత్యేక ఆకర్షణలుగా నిల్వనున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ మొత్తంగా 42,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 150 దేశీయ కంపెనీలు సహా 900 ఎగ్జిబిటర్లు అతిపెద్ద ఏరో ఇండియా
కార్యక్రమంగా నిలవనుందంటూ కూడా ఇక్కడ తెలిసిందే. అయితే ఈ ఎడిసన్ రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అండ్ ఇతివృత్తంలో చేపట్టినట్లు కూడా రక్షణ శాఖ చెప్పింది. అండ్ ఇందులో 90 వరకు దేశాలు కూడా ప్రాతినిధ్యం అయితే వహిస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి తమిళనాడులో 18 ఏళ్లలోపు వారికి ఆన్లైన్ జూదం నిషేధం అండి. యువత ఆన్లైన్లో జూదం ఆడేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో 15 ఏళ్లలోపు డబ్బు చెల్లించి ఆన్లైన్ గేములు ఆడేందుకు వీలు లేకుండా తమిళనాడు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ నిషేధించింది. అండ్ ఆన్లైన్ జూదంలో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అధికమవుతున్న కారణంతో ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్ల వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలకు చేపడుతుంది. ఇందులో భాగంగా ఆన్లైన్ గేమ్లను క్రమబద్ధీకరించేలా నిబంధనలను కఠినం చేస్తూ గేమింగ్ అథారిటీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు 18 ఏళ్ల లోపు ఆన్లైన్లో నగదు చెల్లించి ఆడేందుకు నిషేధం అయితే విధించినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి విన్యాసాలు పాల్గొన్న ఎయిర్ క్రాఫ్ట్లు అండ్ యుద్ధ విమానాలు తీర రక్షణపై తిరుగులేని విన్యాసాలకు సంబంధించి ఇక్కడ ఏపీలో జరగడం జరిగిందండి. ఇవి తీర భద్రతలో భాగంగా త్రివిధ దళాలు పాల్గొన్న ట్రోపెక్స్ 2025కు సంబంధించి విన్యాసాలు కొనసాగుతున్నాయని ఆదివారం నేవీ వర్గాలకు ప్రకటన ద్వారా అందించడం జరిగింది. నావికా పదాతి దళాలు, వాయుసేన, తీరగస్తీ దళాలు ఇందులో భాగస్వామ్యం అయినట్లు కూడా పేర్కొనడం అయితే జరిగింది. అండ్ యుద్ధ విమానాల నైపుణ్య ప్రదర్శన, సమగ్ర స్పందన, జాతి రక్షణ, తీర భద్రతకు అనుసంధానించాల్సినటువంటి విధానాలపై విన్యాసాలు సాగుతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. ఇందులో 65 యుద్ధ నౌకలు అండ్ 9 జలాంతర్గాములు అండ్ 80 ఎయిర్ క్రాఫ్ట్లు, యుద్ధ విమానాల రవాణా నౌక INS విక్రాంత్ కూడా ఉన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇది పాయింట్ అయితే గుర్తుంచుకోవాలి. INS విక్రాంత్, MiG-25K అండ్ F-81 సింగ్ గార్డియన్ అండ్ MH-60R హెలికాప్టర్లు, సుబోక్ 30 అండ్ జాగ్వార్ ఆక్వాక్స్ హెలికాప్టర్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అండ్ పొగాకు బోర్డు ఈడీగా విశ్వశ్రీ అండి మార్చి 11 తర్వాత బాధ్యతల స్వీకరణ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు బోర్డుకు ఈడీగా త్రిపుర, ఇది వచ్చేసి ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్ అండి. త్రిపురకు చెందినటువంటి IAS అధికారి బి విశ్వశ్రీ నియమితులైనట్లు ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి డిఫెన్స్ సంబంధించి 5వ తరం యుద్ధ విమానం ఆమ్కా, నేమ్ గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. AI నెట్ ఆధారిత పైలట్ ఆయుధ వ్యవస్థ ప్రత్యేకం. అండ్ బెంగళూరు డిజైన్, హైదరాబాద్లో ఫ్యాబ్రికేషన్. ఏరో ఇండియా 2025 ప్రదర్శనకు సంబంధించి ఇక్కడ ఇది వార్తల్లో అయితే నిలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి ఇక్కడ చూసుకోవచ్చు మిథాని నుంచి 3 ఉత్పత్తులు అండ్ దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వ్యర్థాల నుంచి బంగారంగాను ఏమిటి ఈ ఎలక్ట్రిక్ వ్యర్థాలు అండ్ ప్రస్తుత విధానాలు హానికరానికి సంబంధించి చూసుకోవచ్చు. ఈవీ ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్ ఎవరైతే ఉంటాయో వాటిలో ఈ బంగారానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండడం జరిగింది. అండ్ ఏరో ఇండియా 2025లో వెంప్ టెక్నాలజీ ప్రదర్శన, DRDOతో కలిసి అత్యున్నత యుద్ధ విమానం తయారీ, హైదరాబాద్కి చెందిన వార్టెక్ సంస్థ ఘనత అండి. ఇక్కడ దేంతో అంటే DRDO అండ్ వార్టెక్ సంబంధించి ఇక్కడ ఒప్పందం అయితే కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. నేడు ఆవిష్కరించనున్న రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి అంశం వచ్చేసి గుట్టుగా ఊపిరి తీస్తుంది. ఏటా వ్యాప్తంగా 18 లక్షల మరణాలకు కారణమవుతున్నటువంటి లంగ్ క్యాన్సర్ సంబంధించి పల్మనాలజీ సదస్సు బ్రాంకాస్ 2025కి గాను మన యశోద హాస్పిటల్స్ MD డాక్టర్ GS రావు గారు అయితే ఐటెక్స్లో ప్రారంభించడం అయితే జరిగిందండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి డీవార్మింగ్తో పొట్టలోని నట్టల కస్టడీ అండ్ నేషనల్ డీవార్మింగ్ డే అండి 10th రోజు. అండ్ Feb 10కి సంబంధించి Feb 10th వచ్చేసి మనకు డీవార్మింగ్ అంటే నట్టల నివారణ దినోత్సవం అన్నమాట. అండ్ దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యోతి అర్రాజీకి స్వర్ణం అండి. వరుసగా 3వ పసిడితో మెరిసిన ఆంధ్ర స్టార్ అథ్లెట్స్. అండ్ తెలంగాణకు 2 కాస్యాలు అండ్ 38వ జాతీయ క్రీడలకు సంబంధించినటువంటి అప్డేట్ ఉంది. అండ్ 4x100 మీటర్ల రిలేలో తెలంగాణకు కాస్యం సంబంధించినటువంటి అంశాలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది Feb 10కి సంబంధించినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేది చేసే ప్రయత్నం చేస్తాను నేను.